నీతో ఉండడానికి నాతో ఉండడానికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆమె కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. మీకు ఎక్కడైనా బలహీనత ఉంటే ఒక చేతిని పెట్టండి, మరొక చేతిని పల్లవ వైపుకి ఎత్తండి. ప్రార్థన. మహోన్నతుడు మా ప్రేమ గల దేవా, మీ ప్రజల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ ప్రజలను దర్శించండి, జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. వాళ్ళ వాక్యం వింటూ ఉండగా ఏ వాక్యం అయితే వాళ్ళు విన్నారో, నువ్వు తిరిగి లేచేవని, నువ్వు మరణాన్ని జయించావని, సమాధిని జయించావని, నీ పునరుద్ధరణ బలములు నీ ప్రజల్లోకి ఇప్పుడు రిలీజ్ అవునుగా. నీ ప్రజల్లోకి ఆ బలములు పంపించి వారు ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారు, ఎటువంటి వేదనలతో వారు అలమటిస్తూ ఉన్నారు, ఎటువంటి బలహీనతలతో వారు ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో వారు బాగుపడుతును గాక. నూతన ద్వారాలు నీ ప్రజల కోసం తెరువు ప్రభా. నూతన కార్యాలు నీ ప్రజల కోసం చేయము ప్రభా. తండ్రి, నీ ప్రజల జీవితంలో ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారి మనసుకు నెమ్మది ఇవ్వండి. వారి గుండె మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేయండి. వారి ఆత్మలకు రక్షణ దయచేయండి ప్రభా. వారు ఎక్కడైతే చేతిని పెట్టారో దేవా, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, హాస్పిటల్ ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రజలందరినీ దర్శించండి. మీ పిల్లలు ఎందరైతే చేతిని పెట్టారో, ఏ శరీర భాగంలో వారికి ఇబ్బందిగా ఉందో అది యేసు నామములో ఇప్పుడు స్వస్థపరచబడునుగా. వారు సాక్ష్యం ఇచ్చి నా ప్రభు నన్ను స్వస్థపరచాలని మిమ్మల్ని మహిమపరిచే కృప యేసు నామములో వారికి కలుగునుగాక. ప్రభు, ఎందరైతే దేవా మేము సాక్ష్యం ఇస్తాం, దేవుని గణపరుస్తాం అంటున్నారు, మనసులో ఆలోచన కలిగి ఉన్నారు, వారందరికీ శీఘ్రముగా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. వారిని దీవించమని ప్రార్థిస్తూ దేవా, విన్న వాక్యం నుండి వాళ్ళు ఫలింపజేసి దేవా, వారి మనసుకు నెమ్మది ఇవ్వండి, వారి జీవితంలో శాంతిని ఇవ్వండి, వారికి విశ్రాంతి దయచేయండి. వారి పిల్లల్ని, వారి పిల్లలను 100 రెట్లుగా దీవించి వారి అవసరాలన్నీ తీర్చి నీ ప్రేమతో వాళ్ళని ఎదుర్కొని బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి గొప్ప నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.